హాయ్, రండి రండి. ఓ వెయిటర్, వీళ్ళకేం కావాలో చూసుకో. మీరు చెప్పండి. హాయ్. హాయ్. కూర్చోండి. వెయిటర్ ఇట్రా. ఆ వెయిటర్, ఆ టేబుల్స్ కూడా సర్వ్ చేసే. చక్రి బాబు, హలో సార్. ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? స్టార్ట్ అయిపోతుంది. ఈలోపు మీరు డ్రింక్ తాగుతూ ఉండండి, ఎంజాయ్ చేయండి. చక్రి బాబు, ఏంట్లో వంగం? మన కంపెనీ డిజైన్ చేసిన సారీ సామ్రాట్ బాబు ఈరోజు ఇక్కడే లాంచ్ చేస్తారంట. ఓహో, అప్పటిదాకా ఈ సారీ మీకు ఇచ్చి జాగ్రత్తగా ఉంచమన్నారు. వస్తా బాబు. సరే. ఏమండి? వస్తున్నా. బాబు చక్రి, ఏంటది చేతిలో? ఇది శారీ ఆంటీ. ఏమండి ఒకసారి ఇలా రండి. వస్తున్నా ఆంటీ. ఇది కాస్త పట్టుకోండి. ఆంటీ కాస్త జాగ్రత్త, మళ్ళీ వచ్చి తీసుకుంటాను. లోపల దాచిపెడతానులే బాబు. ఆ పని చేయండి ఆంటీ, నేను మళ్ళీ అడిగినప్పుడు ఇచ్చేయండి. తప్పకుండా బాబు. అత్తింటి వాకిట్లోకి అడుగు పెట్టేటప్పుడు ఆ డ్రెస్ సెన్స్ ఏంటి? మొహానికి సున్నం పూసినట్టు మేకప్, నైటీకి మెరుగులు దిద్దినట్టు ఆ డ్రెస్సు. అసలు నువ్వేనా? ఏ కట్టులో శ్రీవల్లి నాకు నచ్చిందో ఆ కట్టు బొట్టు మెయింటైన్ అవ్వాలి. అంతేగాని పక్క వాళ్ళ ఐడియాస్కో వాళ్ళ అడ్వైజులకో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆర్టిఫిషియల్గా అవతారం మార్చుకుంటే నాకు తన మీదున్న అభిప్రాయం మారిపోతుంది. వచ్చే రాగానే గొడవ. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒక పెంట పెడుతూనే ఉంటారు. ఎందుకని మేనేజ్ చేయను? అయినా మేనేజ్ చేసుకుంటా పోతే ఇట్లా ఎన్ని దినాలు మేనేజ్ చేసుకుంటా పోతారు? అయినా పెంట చేసింది ఎవరు? మీ తమ్ముడు కాదా? నోరు మీవే దమాకు లేదానా. నిన్నెవరే నడుమల దూరం అన్నది? ఊ అంటే చాలు నోరేసుకుని పడిపోతావు. అరే నేనేం చేసినా నన్ను అంటారేంది అందరూ? అయినా మంచి చెడు తెలుసుకోకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడినా గా పిల్లగా ననుండ్రి. మేకప్ ఇంటి పైకప్పు అని నువ్వు వనకపోయి ఉంటే ఇలా జరిగేదా? గంగిరెద్దులా శ్రీవల్లిని అలా రెడీ చేయకపోతే మా తమ్ముడికి కోపం వచ్చేదా? అరే నువ్వే కదా బాంబే స్టైల్లో మస్తుగా ఉంటదని చెప్పి చేయించినావు. చెప్పాను. నువ్వు సింగారిస్తే చూసేవాళ్ళు మెచ్చుకుంటారు అనుకున్నాను. ఇలా నవ్వుతారని నాకేం తెలుసు? గది మీ తమ్ముని మూర్ఖత్వం. అరే సంగీత్ ఫంక్షన్కి వచ్చేటోళ్ళు బొంత లెక్క చీర కట్టుకుని వస్తారా? అయినా ఏది బూతో ఏది నీతో ఎరికైతేనే గగా మనిషికి. అమ్మా నందు, అయినా నీకెందుకమ్మా? శ్రీవల్లి తనకి తోచినట్టు తను రెడీ అవుతోంది కదా. ఇప్పుడు చూడు అబ్బాయి ఎన్నెన్ని మాటలన్నాడు. ఇదున్న కాడ సరిగా ఉండదురా. ఎప్పుడు దీంతోటే లొల్లి. బామ్మ నా కొరకెందుకు మీరు కొట్లాడుతుండ్రు? ఇడిచిపెట్టండ్రు. అయినా గాయంతోటి మాట పడాల్సింది, అందుకే పడ్డా. మాట పడితే పడ్డావు శ్రీవల్లి. కానీ సామ్రాట్ ఏమన్నాడో విన్నావా? నువ్వు డ్రెస్ మార్చుకోకపోతే తన అభిప్రాయం మార్చుకుంటాడంట. అంటే ఏంటర్థం? మార్చుకోమను. ఏం చేస్తాడు? లగ్గం ఆపేస్తాడా?
నోట్లో పొక్కులు పడ. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నందు, నీకు దండం పెడతానే, అలా మాట్లాడుకో. ఆ అబ్బాయితో ఎలా ఉండాలో అర్థం చేసుకునే లోపే అనర్థాలు వస్తున్నాయి. ఇప్పటికైనా మనం కాస్త తగ్గి వాళ్ళని అర్థం చేసుకోవాలి. గట్లనే తగ్గుకుంటూ పోండ్రి, లగ్గం చెయ్యండ్రి. రేపు దీన్ని భూమి లోపలికి తొక్కుతారు. నందు, ఏంటమ్మా మాటలు? ఏం తెలుసని వాడి గురించి అలా మాట్లాడుతున్నావు? వాణ్ణి సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. వాడి భార్య వాడికి నచ్చినట్లుండాలి అన్నాడు. అంటే శ్రీవల్లిని వాడు ఎంత ప్రేమిస్తున్నాడో మీరే అర్థం చేసుకోండి. కాబోయే భార్య సంప్రదాయ దుస్తుల్లో కనపడి అందర్లో గౌరవం పొందాలని కోరుకుంటున్నాడు అంటే శ్రీవల్లిని వాడు ఎంత అభిమానిస్తున్నాడో మీరే అర్థం చేసుకోండి. తప్పైపోయిందమ్మా. ఏదో చిన్నపిల్ల తెలియక అలా ఏదో వాగింది. క్షమించండమ్మా. పర్వాలేదు గాని అరే, నేను వాణ్ణి కాస్త అర్థం చేసుకోవడానికి ప్రయత్నించమంటున్నాను. చూడమ్మా శ్రీవల్లి, వాణ్ణి మీ వాళ్ళెవరూ అర్థం చేసుకోలేకపోయినా నష్టం లేదు, పర్వాలేదు. కాని నీ మనసుకు తెలిస్తే చాలు వాడేంటి అనేది. వాడి మాట కరుకే గాని మనసు మెత్తన. వాడి మనసుకి ప్రేమించటం తెలుసు, కాని ఆ ప్రేమని వ్యక్తపరచడం తెలీదు. నీ కట్టు బొట్టు చూసే వాడు నిన్ను ఇష్టపడ్డాను అని చెప్పాడు. అంటే ఆ కట్టుబొట్టులోనే నిన్ను చూడాలనుకోవడంలో తప్పే ఉందమ్మా. నీ గురించి, నీ సంస్కారం గురించి స్నేహితులతో గొప్పగా చెప్పుకున్నవాడికి అందుకు వ్యతిరేకంగా కనిపించేసరికి కాస్త కంగారు పడ్డాడే తప్ప నీతో కన్నీళ్లు పెట్టించాలనుకోలేదమ్మా. శ్రీవల్లి, నువ్వు వేసుకునే డ్రెస్సు గురించే వాడు అంత ఆలోచిస్తున్నాడు అంటే వాణ్ణి కట్టుకోబోయే నీ గురించి ఇంకెంత ఆలోచిస్తాడో ఒక్కసారి ఊహించుకో. వాడికి నువ్వు నచ్చినట్టుంటే కదా నువ్వు మెచ్చినట్టుగా వాడు నీకు కనిపిస్తాడు. చూడు, ఎంచక్కా ఈ చీర కట్టుకొని వాడికి కనిపించు, చాలా ఆనందపడతాడు. వాడి కోపం అంతా పోతుంది. తీసుకోమ్మా. అతయ్య, ఒక నిమిషం. వాడికి కాబోయే భార్యకి ఏం కావాలో, ఎలాంటి చీర కట్టుకోవాలో వాడే తెప్పించాడు. అవునత్తయ్య, శ్రీవల్లికి వాడి కంపెనీ డిజైన్ చేసిన శారీనే తెప్పించాడు. అది శ్రీవల్లికి వాడిచ్చే గిఫ్ట్ అంట. అదే చీర కట్టుకోవాలంట. గిచ్చి జోల పాడుడంటే గిదేనా? చూడు శ్రీవల్లి, మార్కెట్లోకి రాని న్యూ డిజైన్ శారీని నీకు గిఫ్ట్గా ఇచ్చి నీ చేత కట్టించి వాడి ముచ్చట తీర్చుకోవాలనుకుంటున్నాడు. వాడి మనసేంటో ఇప్పటికైనా నీకు అర్థమవుతుందా? కొత్త చీర కట్టుకోవడానికి రెడీగా ఉండు శ్రీవల్లి. గాని మెంటాలిటీకి ఏడనో కాడ దొరుకుతాడేమో అనుకున్నా. ఖచ్చితంగా గాని బుద్ధి చూపిస్తాడు అని ఎక్స్పెక్ట్ చేసిన. గందుకే గానికి నచ్చని డ్రెస్ వేసి శ్రీవల్లిని రెడీ చేసి తీసుకొచ్చిన. దొరికిండనుకున్నా. గాడు ఎంత వాగినా మా ఒళ్ళు ఒక్కళ్ళు కూడా నోరిప్పలే.
గందుకే తప్పించుకుండు, లేకపోతే వేరే తీరుండేది. ఛే! హలో, ఏంటి పాప, నీ ప్లాన్ సక్సెస్ కాలేదని డిసప్పాయింట్ అయినట్టున్నావు? కాదు, నిన్ను నీ క్యారెక్టర్ని ఎట్లా దొరకబెట్టాలి, మా వాళ్ళకి శ్రీవల్లికి ఎట్లా నీ బుద్ధి చూపియ్యాలి అని సోంచా ఇస్తున్నా. నేను విలన్ని అని గట్టిగా ఫిక్స్ అయినట్టున్నావు? ఫిక్స్ అవ్వడేంది, గదే నిజం నిజం నిజం. అరవకు పాప, అలిసిపోతావు. ఏం చేసైనా సరే ఏదో ఒక టైంలా నీ క్యారెక్టర్ని కళ్ళకు గట్టినట్టు చూపించుడు పక్కా. ఇందాక చేసింది అదే కదా, ఏమైంది? గాడ నీ క్యారెక్టర్ ఏందో బయట పెట్టి నోరు జారినవు. దొరికిపోతానేమోనన్న భయం పుట్టి మళ్ళీ శ్రీవల్లికి చీర గిఫ్ట్ గా తెచ్చినా అని కవర్ చేసినావు. గిది గొప్పతనం అనుకున్నావా? ఇదిగో పాప, నీకెవరో రాంగ్ యాంగిల్లో కన్వే చేశారు. నేనా శారీని శ్రీవల్లికి గిఫ్ట్గా ఇద్దామని తీసుకురాలేదు. అది నా కంపెనీది, అంటే నేను డిజైన్ చేసిన శారీ. ఈరోజు ఈ సంగీత్లో ఆ శారీని లాంచ్ చేయబోతున్నాను. ఆ చీరని శ్రీవల్లికి కట్టి ప్రమోట్ చేయబోతున్నాను. అంటే కాబోయే పెండ్లాన్ని బిజినెస్ ప్రమోషన్ కి యూజ్ చేస్తున్నావా? ఇప్పుడు నువ్వు ఆ విషయాన్ని పేపర్లో వేసినా ఎవ్వరూ నమ్మరు. ఎందుకంటే నువ్వు నీ మాటలు ఫాల్స్ అని ఎప్పుడో ప్రూవ్ అయిపోయింది. నీ అమాయకత్వం ఏంటో నాకు తెలిసిపోయింది. ఇంకేం చేయగలవు? మన నడుమ ఇంకా ఛాలెంజ్ గట్లనే ఉంది, యాదుంచుకో. నేనేం మర్చిపోలేదు. ఎంతటి ఆటగాడైనా యాడ్నో ఓ కాడ తప్పు చేస్తాడు, దొరికిపోతాడు. దొరికిపోవాలనే కదా ప్లాన్ చేశావు. అందుకే నాకు నచ్చని డ్రెస్సు శ్రీవల్లికి వేసి తీసుకొచ్చావు. లుక్, శ్రీవల్లి ఏంటో తన మైండ్ సెట్ ఏంటో నాకు బాగా తెలుసు. నాకు నచ్చని పని చెయ్యదు, కానీ నువ్వు కావాలని తనతో ఆ పని చేయించి నాకు ఇరిటేషన్ తెప్పించి ఈ పెళ్లి ఆపాలి అనుకున్నావు. కానీ అది నీ కలగానే మిగిలిపోతుంది. కల కాదు, నిజం చేసి చూపిస్తా. పెళ్లి పందిట్లో మా శ్రీవల్లి పీటల మీద కూర్చున్నాక కూడా నాకు ఛాన్స్ దొరుకుతుంది, అది నువ్వే ఇస్తావు. ఆల్ ది బెస్ట్, క్యారీ ఆన్. భయపడుతున్నావులే. అందుకే నిన్ను అమాయకురాలు అంటున్నాను. పసుపు కొట్టడాలు, ఉంగరాలు మార్చుకోవడాలు, ఎంగేజ్మెంట్ జరిగిపోవడాలు, సంగీత్లో డాన్స్ చేయడాలు ఇన్ని జరిగిపోతున్నాయి. అయినా నువ్వు ఇంకా ఈ పెళ్లి ఆగిపోతుంది, ఆపుతాను అంటున్నావు. కలలు గంటున్నావు అంటే చూసేవాళ్ళు నిన్ను పిచ్చిది అనుకుంటారు. జాగ్రత్త. ఇంకా పెండ్లికి మస్తు టైం ఉన్నది. ఎవరు పిచ్చివాళ్ళో నీకే ఎరుకైతది. నీ కోరిక ఫలించాలని దేవుడికి పూజ చేసుకో. వామ్మో, ఇదేంటి వీళ్ళ మధ్యలో ఇంకా మంట చల్లారలేదా? ఇంకా ఛాలెంజ్ కంటిన్యూ అవుతుందా? ఓ మై గాడ్. వాడికి కాబోయే భార్యకి ఏం కావాలో, ఎలాంటి చీర కట్టుకోవాలో వాడే తెప్పించాడు.
సామ్రాట్, ఎవరైనా సంగీత్ ఫంక్షన్ అంటే ఆడతారు పాడతారు. నువ్వేంటి బిజినెస్ చేస్తున్నావు? నా ఆట నా బిజినెస్తోనే, నా పాట నా సక్సెస్లోనే. డిన్నర్ చేసే టైంలో కూడా నేను విన్నర్ ఎలా అవ్వాలని ఆలోచిస్తాను. అందుకేనా సంగీత్ ఫంక్షన్ పేరు చెప్పి అందరినీ ఇన్వైట్ చేసి ఏదో కొత్త డిజైన్ సారీ లాంచ్ చేస్తున్నావంట? ఓ, నేను ఇవ్వబోయే సర్ప్రైజ్ ముందే తెలిసిపోయిందా? గుడ్. ఆ మాత్రం తెలుసుకోలేనంత తెలివి తక్కువ దాన్ని కానులే. మొత్తానికి బాగానే ప్లాన్ చేసావు. ప్లాన్లో పర్ఫెక్షన్లో ఎవరైనా నా తర్వాతే జ్వాల గారు. వెరీ గుడ్. కానీ ఎదగాలని చాలా తొందరపడుతున్నావు సామ్రాట్. జాగ్రత్త, పట్టు తప్పితే పడిపోతావు. కంటికి ప్రపంచాన్ని చూసే శక్తి, కాళ్లల్లో నడవడానికి సత్తా ఉన్నంత కాలం పట్టు తప్పడాలు పడిపోవడాలు నా డిక్షనరీలో ఉండవు. కాంపిటీషన్ వరల్డ్ జ్వాల గారు. అలర్ట్గా ఉండడం నా హాబీ. మీరు మార్కెట్లోకి ఒక కొత్త డిజైన్ లాంచ్ చేస్తున్నారు కదా, దానికన్నా ఒక్కరోజు ముందుగా మార్కెట్లోకి నా డిజైన్ని పంపాలనేది నా గోల్. వావ్, కంగ్రాట్స్ సామ్రాట్. థ్యాంక్ యూ. బట్ ప్రోడక్ట్ ఎంత తొందరగా మార్కెట్లోకి పంపామన్నది కాదు, అది ఎంత గొప్పగా ఉంది అన్నదే ముఖ్యం. కాస్త ఓపిక పట్టండి జ్వాల గారు, మీరే చూస్తారు కదా. 1 minute. సార్ తీసుకోండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇప్పుడు మన సామ్రాట్ మీ అందరికీ ఒక మంచి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు. గుడ్ ఈవినింగ్ ఆల్. ఫస్ట్ టైం నా కంపెనీ న్యూలీ డిజైన్ శారీని మీ అందరి ముందుకి తీసుకురాబోతున్నాను. దీని స్పెషాలిటీ ఏంటంటే పూర్తిగా న్యాచురల్ కలర్స్తో మాన్యువల్గా వర్క్ డిజైన్ చేయబడింది. నాకు ఏ విషయంలో అయినా పోటీ పడడం ఇష్టం, గెలవడం ఇష్టం, నా అపోనెంట్స్ని ఓడించడం ఇష్టం. అదే నా సక్సెస్కి కారణం. కాబట్టి ఈ శారీని నా చేతులతో నేనే లాంచ్ చేస్తున్నా. బట్ చీరంటే ఆడవాళ్ళు కట్టుకునేది కదా, మరి నీ చేతులతో లాంచ్ చేస్తే సరిపోతుందా? దాని ప్రత్యేకత అందరికీ తెలియక్కర్లేదు? దానికి మా వాడు ఆల్రెడీ వెళ్ళి తీసుకురా. రేయ్, నిన్నరా? వెళ్ళరా. నేనా? నీ ప్రమోషన్ నువ్వెళ్ళి తీసుకొస్తే మీడియా అందరికీ బాగుంటుంది. వెళ్ళరా. శ్రీవల్లి, నువ్వు కట్టుకున్న శారీ మీ కంపెనీ తయారు చేసింది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఎలా ఉంది మా వాడు డిజైన్ చేసిన శారీ? వావ్, సూపర్, అద్భుతం.
సామ్రాట్, శారీ బాగుంది, నీ ఐడియా అదిరిపోయింది. కానీ న్యూ డిజైన్ శారీ స్పెషాలిటీ రిజిస్టర్ కావాలంటే అలా అడ్డంగా చిరిగితే సరిపోతుంది. పర్ఫెక్షన్ ఉండాలి.